కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్పొరేట్లకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తుందని, మరో ఐక్య పోరాటానికి కార్మికులంతా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి సిర్గ విలాస్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఐటీసీ సంఘ కార్యాలయంలో గురువారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా అనేక కార్మిక సమస్యలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని పోరాటాలకు సిద్ధం కావాలని తీర్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సిర్గ విలాస్ మాట్లాడుతూ కార్మికుల పోరాటం సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని, 42 కోట్లను రద్దు చేసి 4 కోట్లు తీసుకొచ్చిందన్నారు. ఈ నెల 18న బీజేపీ అనుబంధ సంఘాలు తప్ప అన్ని కార్మిక సంఘాలతో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అందులో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లుగా తెలిపారు. కేంద్రంలోని బీజేపీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాబోయే రోజుల్లో స్వాతంత్ర పోరాటం మాదిరిగానే కార్మిక పోరాటాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యవర్గ సమావేశంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐటీసీ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. దేశంలో బీజేపీ ప్రభుత్వం 1/4/2025 నుండి ఈ కార్మికులకు సంబంధించినటువంటి 42 కోడ్లు రద్దు చేసి 3 కోడ్లు అమలు చేయడానికి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. మరి దానికి సంబంధించినటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ట్రేడ్ యూనియన్ అనే కేంద్ర కార్మిక సంఘం ఎక్సెప్ట్ బీజేపీకి సంబంధించినటువంటి బిఎంఎస్ సంఘం తప్ప మిగతా కార్మిక సంఘాలు ఈ 18వ తేదీ మార్చి 18వ తేదీన ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏదంటే కేంద్ర ప్రభుత్వము అంటే ఈ కుట్ర అంటే దేశంలో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను తొలగిస్తూ 4 కోడ్లు తీసుకురావడం జరుగుతుంది. ఈ 4 కోడ్లు కూడా మరి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమం రూపొందించడం జరిగింది. దేశవ్యాప్త కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ దేశవ్యాప్త సమ్మెకు కూడా సన్నద్ధం కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కార్మిక వర్గం, భారతదేశ కార్మిక వర్గం ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. కార్మిక వ్యతిరేక చట్టాలు ఏదైతే రద్దు చేయాలని మరోసారి హెచ్చరిక చేయడం జరుగుతుంది. మరి చేయని పక్షంలో పోరాటాలు మాత్రము మరి స్వాతంత్ర పోరాటం మాదిరిగానే ఈ కార్మిక పోరాటాలు కూడా ఉంటాయని మేము తెలియజేస్తున్నాం.